సార్ అమరావతి చుట్టుపక్కల టాప్ 10 లొకేషన్స్ అంటే మీరు ఏం చెప్తారు? దాని గురించి నాకు నిజంగా ఐడియా లేదు యాక్చువల్గా. పేర్లు ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు అప్డేటెడ్ లేదు నాకు. ఓకే, అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పర్టికులర్గా మంచి బాగుంటుంది, ఇక్కడ మంచి ఫ్యూచర్లో అని చెప్తే టాప్ 10 కాకపోయినా కానీ మీకున్న సమాచారం ప్రకారం. నాకున్న దాని ప్రకారం నిన్నటి వరకు ఒక ఎత్తు. ఇప్పుడు యాక్చువల్గా మనకి రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో, సో చంద్రబాబు నాయుడు గారు నోస్ తను వేర్ ద డెవలప్మెంట్ కమ్స్. ఫస్ట్ రోడ్స్ కనెక్టివిటీ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది పెద్ద గేమ్ చేంజర్ అవబోతుంది అమరావతికి. అమరావతి రాజధాని నిర్మాణం ఒక ఎత్తు, ఇట్ టేక్స్ టైం. అది కొంచెం టైం తీసుకున్న టైం, ఎందుకంటే ఓవర్ ద నైట్ మనం బిల్డింగ్స్ కట్టలేం కదా, ఇట్ టేక్స్ టైం. బట్ ఫాస్ట్గా బిజినెస్ డెవలప్ అవ్వాలన్నప్పుడు రోడ్ కనెక్టివిటీ ఇక్కడ కూడా అంతే కదా. మనం రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్స్, ఈ దీనివల్లే మనకి బిజినెస్ బాగా గ్రో అయింది హైదరాబాద్లో. అట్లానే హీ నోస్ ఇట్. కాబట్టి ఇప్పుడు రింగ్ రోడ్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నిన్ననే వచ్చింది కదా, నిన్న రింగ్ రోడ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక అంగీకారానికి వచ్చాయి. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఏరియాస్ కూడా మీకు రేపు ఎల్లుండి రాబోతున్నాయి. ఇవాళ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఇచ్చిన దాంట్లో, స్టేట్ గవర్నమెంట్ రీస్టార్స్కి ఇచ్చిన దాంట్లో అది కూడా ఉంది. ఏ ఏరియా అయితే రిజిస్ట్రేషన్స్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో ఆ ఏరియాకి సంబంధించింది ఇమీడియట్గా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే లావాదేవీలు పెరుగుతాయి అక్కడ. గవర్నమెంట్ లావాదేవీలు పెరిగితే వీళ్ళకి భారం అవుతుంది. అంటే వీళ్ళకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఏదైతే కాంపన్సేషన్ చేయాలో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఈరోజు వచ్చిన పేపర్లో కూడా, ఇవాళ ఇచ్చిన దాంట్లో కూడా దానికి సంబంధించిన కంప్లీట్గా డిఫైన్ చేయమని వచ్చింది. సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫైన్డ్. ఆల్రెడీ అందరికీ కొన్ని ఏరియాస్ అయితే తెలిసినవి ఉన్నాయి. గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో దాని చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏ రేటు ఉంటే ఆ రేటు అనుకూలంగా చూసుకుని మంచి బిల్డర్ దగ్గర తీసుకుని కొనుక్కోవడం అనేది బెస్ట్ అమరావతి విషయంలో ఇప్పుడున్న పరిస్థితి, ఈ రోజున్న పరిస్థితి గురించి ఓకే చెప్తే. రేట్లు అయితే పెరగటం తప్పించి తగ్గే ప్రసక్తి అయితే లేదు, ఇంకా లేవు. చెప్తున్నాను కదా మీకు, ఇప్పుడు కూడాను రేట్లు ఆగుతాయి తప్పితే, మీకు అమరావతిలో కూడా ఏంటంటే ఆగినాయి తప్పితే తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. తగ్గటం అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను 20 లక్షలు పెట్టి ఎకరం కొన్నానండి, నాకు మంచి మార్కెట్ ఉన్నప్పుడు 70 లక్షలు వచ్చింది. తర్వాత మార్కెట్ కొంచెం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను 50 లక్షలకే ఇచ్చాను అనుకుందాం. అంటే మీరు అనుకోవటం ఏంది, 70 లక్షలది 50 లక్షలు అయింది తగ్గింది అనేది మీరు అనుకుంటారు. నేను పెట్టింది 20 లక్షలకి నాకు 30 లక్షలు వచ్చింది చాలని నేను అనుకుంటాను. ఇది పెరిగిందంటారా తరిగిందంటారా? లాజికల్గా అయితే తగ్గింది అనేది అక్కడ మాత్రమే వర్తిస్తుంది తప్పితే ప్రాక్టికల్గా అయితే కొనుగోలుదారుడికి లేదు. కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అంతే తప్పితే తగ్గడం 20 లక్షలది 10 లక్షలు ఏ రోజు కాదు కూడా, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్ర రీజియన్. అది మనం తగ్గింది అనుకునేది ఏంటంటే, ఒకప్పుడు ₹1,00,00,000 పలికింది ఇప్పుడు 80 లక్షలకు అడుగుతున్నారు, 75 లక్షలకు అడుగుతున్నారంటే అలా తగ్గటమే తప్పితే యాక్చువల్గా కొనుక్కున్న వ్యక్తికి 20 లక్షలు 30 లక్షలు కొన్న వ్యక్తికి 70 లక్షలు అమ్మినా ప్రాఫిటే, 40 లక్షలకి అమ్మినా ప్రాఫిటే, ₹1,00,00,000 అమ్మినా ప్రాఫిటే. ఇది అనమాట. దీన్ని పట్టుకుని మనం తగ్గింది అంటాం తప్పితే ప్రాక్టికల్గా అయితే మీకు అక్కడ అలా ఉండదు యాక్చువల్గా.